నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భార్యాభర్తలు తమ సంసారంలో ఇమడలేక వాళ్ళకి ఎంత మాట్లాడుకున్నా కూడా, లేకపోతే ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఇక మేము కలిసి ఉండలేము అన్న సందర్భంలో వాళ్ళు విడాకులకు వెళ్తూ ఉంటారు. అయితే అసలు ఏ ఏ కారణాలతో ఎక్కువగా విడాకులకు వెళ్తున్నారు? మన భారతీయ సమాజంలో చూసుకుంటే వివాహానికి ఉన్న బంధానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ఏ ఏ కారణాలతో ఎక్కువగా విడాకులకు వెళ్తున్నారు, వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైవర్స్ ఎక్స్పర్ట్ పూజారి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు డీల్ చేసిన కేసుల్లో 99% సక్సెస్ రేట్ ఉంది. సక్సెస్ఫుల్ డైవర్స్ ఎక్స్పర్ట్గా కూడా మనం పిలుస్తూ ఉంటారు. సార్, అసలు ఏ ఏ కారణాలతో ఎక్కువగా డైవర్స్ కోసం వెళ్తున్నారు సార్, వైఫ్ అండ్ హస్బెండ్? ఎప్పుడైనా కూడా మనం డైవర్స్ అప్లై చేసుకోవాలంటే మనం కోర్టుకి కారణాలు చెప్పాలి. ఆ కారణాలనే మనం జనరల్ గ్రౌండ్స్ అంటుంటాం. వాట్ ఆర్ ద డైవర్స్ గ్రౌండ్స్ ఏమున్నాయని అంటుంటాం మనం జనరల్గా. హయ్యెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేది క్రుయాలిటీ మీద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ వచ్చేసి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ వస్తుంది. అంటే మ్యారేజ్ని రద్దు చేయమని అడగటాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. సో ఎప్పుడైనా కూడా హయ్యెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేటివి మీకు క్రుయాలిటీ మీద వస్తున్నాయి. సార్, క్రుయాలిటీ అంటే ఏంటి సార్? క్రుయాలిటీ అంటే ఏంటంటే మనం దాన్ని ఖచ్చితంగా ఒక ఈ నిర్వచనం అంటూ చెప్పలేము. మనం క్రుయాలిటీకి సరిగ్గా మనం ఒక రూపాన్ని కూడా ఇవ్వలేము. క్రుయాలిటీ అనేది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అన్నం పెట్టకపోవడం క్రుయాలిటీనే, తర్వాత మనకు సహకరించకపోవడం, కాపురానికి సహకరించకపోవడం క్రుయాలిటీనే, తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టడం క్రుయాలిటీనే, తర్వాత పబ్లిక్గా దూషించడం కూడా క్రుయాలిటీనే, తర్వాత ఈ విడిగా ఉండటం అంటే ఎక్కువ అమ్మగారింటికి వెళ్తుంటారు, నెలలు ఇక్కడ ఉంటారు, ఒక 3 నెలలు అక్కడ ఉంటారు. ఓకే, ఫ్రీక్వెంట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంటుంది. క్రుయాలిటీ ఇది అని క్రుయాలిటీ అని చెప్పలేము మనం. వాళ్ళకున్న హ్యాబిట్స్ కూడా క్రుయాలిటీ కిందకి వస్తాయి. సో క్రుయాలిటీకి అసలు క్రుయాలిటీ అంటే ఏంటంటే ప్రవర్తన ద్వారా, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి నచ్చకపోతే దాన్ని మనం క్రుయాలిటీ అని కూడా చెప్పచ్చు మనం జనరల్గా. ఎక్కువ డైవర్స్ మనకి ఇప్పుడున్న కాలంలో ఏంటంటే, ఎక్కువ డైవర్స్ ఏంటంటే ఈ ఫ్రీక్వెంట్ విజిట్స్ అన్నట్టు. ఏంటంటే తల్లిదండ్రులకు ఇంటికి ఎక్కువ వెళ్ళడం, అమ్మాయిలు వాళ్ళ అమ్మానాల మాటిని వాళ్ళ ప్రకారమే నడుచుకోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. తర్వాత మనకి ఇంకా వచ్చేటి ఏంటంటే ఈ ఇండిపెండెంట్ వ్యక్తిత్వం ఉంటుంది. అంటే భర్తని సంప్రదించకుండా వీళ్ళు పనులు చేసుకోవడం అన్నట్టు. ఇంట్లోకి సంబంధించింది కానీ, షాపింగ్ కానీ, ఇంకేదన్నా సంబంధించింది కానీ, దాన్ని కూడా మనం క్రుయాలిటీ అంటాం. అత్తమామని అలో చేయకపోవడం, తర్వాత తల్లిదండ్రులకు డబ్బులు పంపించకుండా ఉండటం, వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండటం, క్రుయాలిటీ బోత్ ద సైడ్స్, ఎట్ సైడ్ నుంచి రావచ్చు. సార్, ఒకటి మీరు చెప్తున్నారు కానీ ఇవన్నీ సహజంగా ఒక భార్యాభర్తల మధ్య చాలా కామన్గా జరిగే ఇన్సిడెంట్ కదా సార్ ఇవన్నీ. అయితే ఇటువంటి విషయాల్లో ఎవిడెన్స్ ఎట్లా సమర్పించడం అనేది కోర్టుకి ఇంపార్టెంట్ కదా. ఎవిడెన్స్ ఎట్లా సమర్పిస్తారంటారు కోర్టుకి? ఇప్పుడు ఎవిడెన్స్ అనేది అది కేస్ టు కేస్. మనకు ఒక కేసు నుంచి ఒక కేసును మనం తీసుకుంటే ఆ కేసులో దాన్ని ఎవిడెన్స్ అనేది ఎట్లా సేకరించాలనేది మనం కేసు టు కేసు చెప్పగలుగుతాం. ఇన్ని సందర్భాలు చెప్పినాం కదా. క్రుయాలిటీ అనేది క్రుయాలిటీ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న దాంట్లో వండకపోవడం ఒక క్రుయాలిటీ. ఇంట్లో వైఫ్ ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇంట్లో వండలేదు అంటే బయట కొంచెం తెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు 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 ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇంట్లో కూర్చొని స్విగ్గీ కొట్టేస్తారు. నువ్వు రోజు స్విగ్గీలో తెచ్చుకుంటున్నావు అంటే ఇంట్లో వండడం లేదని అర్థం. ఓకే సార్, ఎక్కువగా ఈ క్రుయాలిటీ కేసుల్లో మీరు చెప్పిన విధానంగా చూస్తే భార్య మీదే ఎక్కువగా భర్త కేసు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది సార్. అంటే మీరు ఈ క్రుయాలిటీ బేసిస్లో మీరు వాదించిన కేసులన్నీ ఇలాగే ఉన్నాయా? అట్లే ఉండదు. క్రుయాలిటీ బేసిస్లో మనం ఖచ్చితంగా ఇటు భార్యనే చేస్తుంది, భర్తనే చేస్తుంది అనేది ఏమి ఉండదు. ఇద్దరి ఎవరిదో ఒకరిది తప్పు ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లనే వస్తుంది. మనం ఖచ్చితంగా క్రుయాలిటీ అనేది భార్యనే చేస్తుంది, నిజాయితీగా మాట్లాడుకుందాం. నిజాయితీగా మీరు చెప్పిన కారణాలు అన్నీ చూస్తే కనుక నిజాయితీగా మాట్లాడినా కూడా మనం ఇద్దరి వైపు నుంచి ఉంటుంది. అప్పుడప్పుడు మగవాళ్ళ తరపు నుంచి కూడా క్రుయాలిటీ ఉంటుంది. ఎందుకంటే మేము క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద చాలా మగవాళ్ళ తరపు నుంచి కూడా వేస్తాం మనం. అట్లాంటి కేసు ఒకటి చెప్పండి సార్. డైవర్స్ ఫైలింగ్ అనేది ఎక్కువ ఏంటంటే, డైవర్స్ ఫైలింగ్ అనేది ఎక్కువ అబ్బాయిలు అప్లై చేసుకుంటారు. ఇక్కడ ఒక బ్యూటీ ఏంది చెప్పనా, అందరు ఏం చెప్తారంటే మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రావంట కదా అని అన్ని వాళ్ళే అంటారు. అవును, మళ్ళీ వాళ్ళే హైయెస్ట్ ఫైలింగ్ చేస్తారు. హైయెస్ట్ ఫైలింగ్ డైవర్స్ అనేది ఎక్కువ మగవాళ్ళే ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో ఆడవాళ్ళు డైవర్స్ ఎక్కువ ఫైల్ చేయరు. ఎందుకు చేయాలంటే వాళ్ళు ఇసుక వాళ్ళు డైవర్స్ కావాలి అని అడిగితే ఆపోజిట్ పార్టీ కొద్దిగా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత వీళ్ళకున్న రైట్స్, అమ్మాయికున్న రైట్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్గా సంబంధించిన రైట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అనేది మనకు ఇండియాలో ప్రధానంగా ఏంటంటే డబ్బుతో. ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోవాలనుకున్నప్పుడు ఇండియాలో వచ్చే ప్రధానది డబ్బే. ఓకే, రెండోది ఈగో. ఓకే, డబ్బు అంటే ఏంటంటే మన దగ్గర మ్యారేజ్ అనేది, మనం మ్యారేజ్కి విపరీతం ఖర్చు పెడతాం. వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించే శక్తి ఉంటే
మ్యారేజ్కి వచ్చేవరకు 200 ఖర్చు పెడతాడు. అంటే మొత్తం జీవితంలో ఒకటేసారి చేసుకుంటాం కదా మ్యారేజ్, బాగా గ్రాండ్గా చేయాలని బాగా ఉన్న పైసలు, జీవితాంతం కష్టపడి దాచుకున్న పైసలు కావచ్చు, ఇంకా అన్ని ఖర్చు పెడతారు వాళ్ళు. కాబట్టి దాన్ని అది ఫైనాన్షియల్ ఇష్యూ అనేది ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ రికవరీ అనే ప్రాసెస్ ఒకటి పెట్టేసుకొని ఇది ఎట్లా రికవరీ చేయాలి దాని మీద ఉంటుంది ఇదంతా కాన్సెప్ట్ ఎక్కువ శాతం. ఓకే ఓకే, అంటే మగవాళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? డైవర్స్ వస్తాయి. డైవర్స్ ఇప్పుడు అడ్వకేట్ కరెక్ట్ ఉండి ఫ్యాక్ట్స్ కనుక కోర్టు మాట కరెక్ట్ పెట్టగలిగి ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ వచ్చేస్తాయి. డైవర్స్ ప్రాబ్లం ఏం కాదు దాంట్లో. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ డైవర్స్ ఫైలింగ్ అనేది అబ్బాయిల తరపు నుంచే ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిలే వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరుస్తారు. ఓకే, స్ట్రెస్ తట్టుకోలేక, ప్రొపగండా, తర్వాత డిఫమేషను. అమ్మాయిలు ఎక్కువ ఏం చేస్తారు, అబ్బాయిల మీద సింపుల్గా కొత్త పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటారు దాన్ని ఇంపార్టెన్సీ వేసేస్తారు అంతే. ఇక అది సమాజంలో ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే అబ్బాయి సంసారానికి పనికిరాడు అంటే కథమే అయిపోయింది కదా. అవును సార్, అట్లా. కాబట్టి అబ్బాయి కూడా సహకరిస్తానని చెప్పే సందర్భాలు ఉంటాయి ఇవన్నీ. కాబట్టి క్రుయాలిటీ అనేది మేజర్ గ్రౌండ్ తీసుకుంటుంది. ఓకే సార్, ఇంకోటి కూడా చెప్పారు మ్యారేజ్ రద్దు అని. అది ఏ సందర్భాల్లో వీళ్ళు చేస్తారు సార్? అసలు కోర్టు దానికి ఇంపార్టెన్స్ ఏ మేరకు ఇంపార్టెన్స్ తీసుకుంటుంది? కోర్టు ఏ మేరకైనా కూడా ఏంటంటే మనం సబ్మిట్ చేసిన ఫ్యాక్ట్స్ మీదనే కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. మ్యారేజ్ రద్దు అనేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళల్లో, ఎక్కువ జరుగుతున్న పెళ్లిళ్ళల్లో ఒకప్పుడు ఏంటంటే 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారు. ఇప్పుడు ఒక అబద్ధం అన్నా కూడా పెళ్లి నిలబడతాం లేదు. ఓకే, ఒకప్పుడు 1000 అబద్ధాలన్నా కూడా సదరకపోయి ఉంటుండేది. మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక అబద్ధం అన్నా కూడా అది పెళ్లి నిలబడతాం లేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళన్నీ మ్యాక్సిమం పెళ్ళిళ్ళన్నీ మిస్రిప్రజెంటేషన్ అంటాం. అబద్ధాలను కూడా అనలేము, అబద్ధాలు కూడా అనొచ్చు, మిస్రిప్రజెంటేషన్ అనొచ్చు. అంటే కొన్ని విషయాలు చెప్పకపోవటం అది ప్రధానంగా. అంటే వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకోపోవడం వల్ల ఇబ్బంది వస్తున్నది. ఓకే, ఏమన్నా డిసీజెస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా జాబ్కు సంబంధించినవి కానీ, ఆస్తులకు సంబంధించినవి కానీ ఇవి చెప్పడం లేదు వాళ్ళు. బాగా ఆశిస్తున్నారు బాగా. ఈ డైవర్స్ మ్యారేజ్ రద్దు రెండు ఒకటేనా సార్? రెండు డిఫరెంట్. డైవర్స్ అంటేనేమో మనం పెళ్లిని యాక్సెప్ట్ చేసేస్తాం. అంటే మా ఇద్దరికి పెళ్లి జరిగింది, కారణాల వల్ల మాకు డైవర్స్ కావాలా అనేది డైవర్స్. డైవర్స్లో మనం మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసేస్తాం. అంటే మాకు మ్యారేజ్ అయిందని ఒప్పుకుంటాం. ఓకే, మ్యారేజ్ రద్దులో ఏం చేస్తాం మనం? ఈ మ్యారేజ్ రద్దు అంటే ఏంటంటే ఈ పెళ్లి అనేది అబద్ధాలతోనో, భయంతోనో, లేకపోతే కోర్షన్ అంటే బలవంతంతోనో, ఎవరో ప్రలోభ పెట్టడం ద్వారానో, లేకపోతే ఏదైనా దాచిపెట్టడం ద్వారానో, మోసం చేయడం ద్వారానో జరిగింది. కాబట్టి ఓకే, ఈ పెళ్లినే రద్దు చేయమనటాన్ని మనము అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.